అందరికీ నమస్తే. మాజీ మంత్రి సూర్యాపేట ప్రజెంట్ ఎమ్మెల్యే గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి మహాన్యూస్ మీద దాడి జరిగిందాన్ని నిన్న మీడియా ముందుకు వచ్చాడు, ఖండిస్తాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు అనేటటువంటివి కరెక్ట్ కాదని చెప్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఈయన గారి రౌడీ తెలివితేటలు, ఈయన గారి బ్యాక్గ్రౌండ్ అన్నిటిని ఉపయోగించి తన ఒక్కర బుద్ధిని మరొకసారి బయట పెట్టిండు. ఒక్కసారి మనం జగదీశ్వర్ రెడ్డి గారి ప్రస్థానాన్ని మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే, పెద్దలు చెప్తుంటారు కొంతమంది, గోనె ప్రకాష్ రావు లాంటి వారు చదువుకునే టైంలో కొన్ని మోటార్లను ఎత్తుకపోయి అందులోకి వెళ్ళి కాపర్ కూడా, అంటే కాలిపోయిన మోటార్లను ఎత్తుకపోయి వాటిలో నుంచి వెళ్ళేటటువంటి కాపర్ వైర్ ఉంటుంది కదా, కాలిపోయిన వైరును కూడా దొంగతనం చేసుకున్నటువంటి దొంగ. మరి కొత్తగా లాయర్ అయినప్పుడు కోర్టుకు వెళ్ళడానికి డొక్కు స్కూటర్ దిక్కు లేదు, వేసుకోవడానికి కోర్టు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నాడు. కానీ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. శంషాబాద్కు కూర్తావేడు దూరంలో దాదాపు 100 ఎకరాలలో ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. ఆయన నియోజకవర్గంలో కూడా విలాసవంతమైనటువంటి బంగ్లాలు, హైదరాబాద్లో విలాసవంతమైనటువంటి బంగ్లాలు మనం చూస్తాం. ఇక్కడనే షాబాద్కు శంషాబాద్కు మధ్యలో కాన్హా అనేటటువంటిది అక్కడ మన మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. ఆ మెడిటేషన్ సెంటర్కు వెనుకాలనే అత్యంత విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్లు కట్టుకున్నటువంటి ఈ దొంగ ఈరోజు నీతుల గురించి మాట్లాడుతున్నాడు. మహాన్యూస్ మీద దాడే కాదు, ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఛానళ్ళ మీద మేము దాడులు చేసే ఆస్కారం ఉంది. ఖచ్చితంగా దాడులు చేస్తామని చెప్పి మరొకసారి పరోక్షంగా చెప్పగానే చెప్తున్నాడు. కొంతమంది ఛానల్స్ ఏదో మరి కక్ష కట్టిన చెప్తున్నాడు. ఈరోజు మనం ఒకసారి ఛానల్స్ కనుక చూసినట్లయితే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ చేతుల దాదాపు 100 యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని 10 ఏళ్ళు అక్రమంగా పందికొక్కులాక ఈ రాష్ట్ర సొమ్ముని దోసుకున్నటువంటి సొమ్ముతో 100కు పైగా యూట్యూబ్ ఛానల్స్ని, ఫేస్బుక్, ట్విట్టర్, అదేవిధంగా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ మీద అనేక విష ప్రచారాలు చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా జగదీశ్వర్ రెడ్డి? శంకర్ గారు ఏ రకంగా మాట్లాడుతున్నాడు, శివారెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడు, టీవీస్ ఏ రకంగా మాట్లాడుతుంది, నమస్తే తెలంగాణ ఎటువంటి వార్తలు రాస్తుంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని 100కు పైగా ఛానల్స్ని ఇక్కడ నుంచి వాటిని రన్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, లండన్ నుంచి ఇట్లా వివిధ దేశాలలో వాటికి విలాసవంతమైనటువంటి ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి, రూములు ఏర్పాటు చేసి వాళ్ళకి రెంట్లు కట్టుకుంటా ప్రతిరోజు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయించట్లేదా? నీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర మొన్నటికి మొన్న రేవతి అనేటటువంటి ఒక జర్నలిస్టు పేడ్ ఆర్టిస్టుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని ఎంత వల్గర్గా, ఎంత లంగ మాటలు, ఎంత దొంగ మాటలు, ఎంత పచ్చిగా మాట్లాడించలేదు మీరు? అంటే మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? మీరు నేర్పించి మీరు ఏ రకంగా అయితే ప్రవర్తింపజేస్తున్నారో అటువంటి అతను కూడా నీ మీద ఆ రకంగానే ముందుకు వస్తాడు. ముందు చేసింది లంగ పనులు మీరు కదా, ఇటువంటి లంగ పనులు, దొంగ పనులు, ఇటువంటి ఫేక్ ప్రచారాలకు అడ్డా మీరు. సరే, నిన్న మరి గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారు మీడియాతో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత మాట్లాడదాం. సుద్దపూస చెప్పు జగదీశ్వర్ రెడ్డి. కానీ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇక్కడ కొన్ని మీడియా హౌస్ కావు, మీడియా పేరు పెట్టుకొని స్లాగర్ హౌస్ నడుపుతున్నారు. స్లాగర్ హౌస్ నడుపుతున్నారు, మీడియా హౌస్ కావు, స్లాగర్ హౌస్. ఏమంటున్నాడు? మీడియా ఛానళ్ళని అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌస్లను నడుపుతున్నారట. సినిమా వాళ్ళని లోపరుచుకొని ఎవడు స్లాటర్ హౌస్లు నడిపిండు, ఎవడు కోడి పందాలు పెట్టిండు, ఎవడు రేవ్ పార్టీలు చేసాడు, ఎవడు డ్రగ్స్ పార్టీలు చేసాడు, ఎవడు గృహప్రవేశంలో ఎవరి బామ్మర్ది ఇంట్లో డ్రగ్స్ తాగినటువంటి వ్యక్తులు దొరికిండ్రు, విదేశీ మద్యం దొరికింది,
ఎవరి బామ్మది ఫామ్ హౌస్లో కోడి పందాలు ఆడిస్తూ దొరికిండ్రు? ఇవన్నీ మీరే చెప్పాలి, మేము వినాలి. మొన్నటికి మొన్న కేటీఆర్ వాళ్ళ బామ్మది గృహప్రవేశం దాదాపు 10 ఎకరాలలో నెప్పజాగిరి అన్నట్లు 10 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు. 4 గేట్లు పెట్టి చీమ చెట్టుకు మారకుండా కుటుంబ సభ్యుల్ని పిలుచుకొని అక్కడ గంజాయి చేయిస్తూ అడ్డంగా దొరికిపోయారు. మీరు స్లాటర్ హౌస్ల గురించి, మీరు బోతల వీడి గురించి, మీరు డ్రగ్స్ గురించి మాట్లాడితే దొంగ 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 అన్న విధంగా ఉంది జగదీశ్వర్ రెడ్డి. మానుకో. కొంతమంది ఖండిస్తున్నారని చెప్తున్నావు, మరి ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నానా బూతులు మాట్లాడిస్తే వాళ్ళని రిమైండ్ చేస్తే వాళ్ళ సంఘానికి మీరు కాదా? వాళ్ళకు మద్దతుగా మాట్లాడింది మీరు కాదా? మీ పక్షాన ఎవడన్నా మాట్లాడితే వాళ్ళు నిజాయితీగా మాట్లాడినట్లు, ఇతరుల పక్షాన ఎవడన్నా ఖండిస్తే దాడిని ఖండిస్తే మరి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దాన్ని ఖండించాడు. మరి ఆయన కూడా ముసలి కన్నీరు కాల్చినట్ల దానికి సమాధానం చెప్పు ముందు. కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ బయట ఎవ్వరు చంపాడు. ఆల్రెడీ కేసీఆర్ వెనకాల కుట్ర జరుగుతుంది. ఒక పక్క బిడ్డ, ఒక పక్క అల్లుడు, ఒక పక్క కొడుకు, వీళ్ళందరూ కలిసి కుట్ర చేస్తున్నారు ముసలి మీద. నిజంగా చెప్పాలంటే ముసలుడు ఇంత మంచోడు. మీలాంటి దుర్మార్గులు, మీలాంటి దుష్టులు, మీలాంటి రౌడీ బ్యాక్గ్రౌండ్, మీలాంటి దొంగలంతా చేరి కేసీఆర్ని సర్వనాశనం చేసి ఆయన ముఖం ఈరోజు తెలంగాణ సమాజానికి చూపుకోకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యే విధంగా చేసింది మీరు. డొక్కు స్కూటర్ లేని, వేసుకోవడానికి కోర్టుకు వెళ్ళడానికి కోర్టు వేసుకోవడానికి దిక్కులేని నీవు ఈరోజు 1000 కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి సంపాదించినావు? మీలాంటి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని తెలంగాణకు అప్పట్లో కుప్ప చేస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దొంగలు మీరు. ఆ ముసలికి మళ్ళీ మంది ముందర ముఖం ఎత్తి తిరగకుండా చేసినారు మీరు. ఎవరో సంపాదించిన అవసరం లేదు, మీరే చంపుతారు 100%. మేము చెప్తున్నాం. మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కోటారి ఎవరైతే కేటీఆర్ని ఎస్టాబ్లిష్ చేయలే, ఇక కేటీఆర్కు అడ్డొచ్చినటువంటి ఒక్కొక్కరిని ఏదైతే బాహుబలి సినిమా చూస్తాం మనం, బల్లాల దేవుని ఆయన సింహాసనాన్ని అధిరోహించడానికి అడ్డొస్తున్నారని చెప్పి సొంత తల్లిని కూడా చంపేస్తాడు. ఆ రకంగా కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలి అనేటటువంటి దురుద్దేశంతో భవిష్యత్తులో కేటీఆర్ మా నాయకుడు, ఈ పార్టీకి ప్రెసిడెంట్ కేటీఆర్ చేయాలని చెప్పి కుట్రలు అన్ని కేసీఆర్ వెనకాల గుంతలు దొరుకుతున్నది మీరు. లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూసి కూర్చోరు. వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా పనిచేస్తారు. ఇంకా జరిగింది దాడిగా నిమిషం మాత్రమే. ఏ దాడి మొదలు పెట్టాలి ఉండదు. కానీ మొదలు పెట్టాలి మాత్రం అనుకోగలిగా. మొదలు పెట్టాలి అనుకోగలిగా. ఇప్పుడు కూడా పనిచేయాలి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నాడే ఇంత పీకేసుకుంటే మరి అధికారం పక్షంలో ఉన్నాడు ఎందుకుంటాడు బిడ్డ? 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇవే లంగ పని చేసినారు, ఇవే దొంగ పనులు చేసినారు, ఇదే రౌడీజం చేసినారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ రకంగానే ప్రవర్తిస్తామంటే మళ్ళీ ఇతరులు కూడా ఎందుకు చేతులు కట్టుకొని కూర్చుంటాడు? నీవు అధికారంలో ఉన్నప్పుడు నీవే దాడి చేస్తేవి, నీవే కేసులు పెడితేవి, నీవే రిమాండ్ చేస్తేవి. మళ్ళీ వేరే పార్టీల అధికారంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ నీవే దాడులు చేస్తే ఇక ఇంతకన్నా నీకేమన్నా జగదీశ్వర్ రెడ్డి నీ శుద్ధపూసల మాట బంద్ చేయి. నీలాంటి శుద్ధపూసల మాటల వల్లనే ఈరోజు సమాజం ఈ రకంగా తయారైంది. మాట్లాడితే ఎవరుకుంటారా ఎందుకుంటారా? ఇప్పటికైనా చెప్తున్నా కేసీఆర్ చెప్పాలి. ఏదంటే ఇవన్నీ వదిలిపెట్టాం. మీడియా వస్తువులు రాస్తున్నాము, లేదా చంద్రబాబు నాయుడు కాపాడాలనుకున్నాము. ఎక్కడ రాస్తున్నా బిల్లు వెతికి పట్టుకొని పనిచేస్తాం. ఒకటే వదిలిపెట్టాం. ఒక పథకం ప్రధానమే ఇది మనకి ఇప్పుడు సంవత్సరాల కాలం వదిలిపెట్టాం. ఈ ఒక పెట్టి ఆ ఒక పెట్టి ఒక స్టార్ట్ హౌస్ పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన రామాయణం పెట్టి తెలంగాణ సాధించిన మాట్లాడతారు. ఏమనుకున్నారు? అంటారు కేవలం ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్న ఆశ్చర్యం.
ఇప్పుడు వేరే ఏం అడిగితే వీళ్ళకి ఓట్లు వేసే అవకాశం లేదు. ఇట్లా వీళ్ళకు ఓట్లు కావాల్సినటువంటి ప్రతిసారి తెలంగాణలో ఆంధ్రోళ్ళు గుర్తుకొస్తారు. ఎన్నికల టైంలో మాత్రం ఆంధ్రోళ్ళు అందరినీ నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా, రాయలసీమ రత్నాలసీమ చేస్తా, శ్రీశైలంకి వెళ్ళి మొత్తం పుకాలు కొట్టుకొని రాయలసీమకి నీళ్ళు తీసుకుపోండి, విజయవాడకు పోయి చంద్రబాబు నాయుడు ఇంట్లో పోయి రాయి సంకటి రొయ్యల పులుసు తిని మీరు కొత్త రాజధాని కట్టుకుంటే మేము మొత్తం సహకరిస్తామని చెప్పడం, ఇట్లా ఏ ఎండకు ఆ గొడుగు కొట్టడం అన్నట్లా. ఈరోజేమో చంద్రబాబు నాయుడిని ఇట్లా ఇక బూచిగా చూపించి రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో 4 సీట్లు పొందాలి, 4 ఓట్లు దండుకోవాలి అనేటటువంటిది మీకు ఎప్పుడైతే ప్రజలు చీకొట్టి మీ ముఖం మీద ఉమ్మేసిన ప్రతిసారి ఆంధ్ర తెలంగాణలో మీకు అడ్డం వస్తుంది. అదే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఆంధ్రలో ఓట్లు దండుకోవడానికి మీరు దోసుకున్నటువంటి వేల కోట్ల రూపాయలతోటి చండీ యాగాలు చేస్తారు, ఆంధ్రలో అందరినీ ఇన్వైట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు ఇన్వైట్ చేస్తారు, బాలకృష్ణ ఇన్వైట్ చేస్తారు, జగన్ ఇన్వైట్ చేస్తారు, జగన్ని తీసుకొచ్చి ప్రగతి భవన్లో కూర్చోబెట్టి పంచపక్ష ప్రమాణాలు పొట్టిస్తారు. ఇట్లా మీ అవసరం లేకుంటే ఇట్లా ఈ రకంగా మాట్లాడతారు. సిగ్గుండాలి కనీసం. ఎవరికి వస్తారా బాబు? అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాడు బీజేపీతోని ఈరోజు అక్కడ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో వాడు ఉన్నాడు. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తాయా? ఎవరి చూపులో పువ్వు పెడతావు? మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కావచ్చు, పాల్గొన్న ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి ఢిల్లీకి వెళ్ళి మోడీ అమిత్ షా కాళ్ళు పట్టుకొని ఆ కేసుల నుంచి బయటపడ్డది కేటీఆర్ వాస్తవం కదా. ఆర్బీఐ 10 కోట్ల రూపాయలు దండగేసింది. ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఏసీ బోర్డు 1000 రూపాయలకు 2000 రూపాయలతో లంచం తీసుకుంటూ పట్టుబడితే కూడా ఆ ఉద్యోగులని సస్పెండ్ చేస్తున్నారు, జైలుకు తరలిస్తున్నారు. 55 కోట్ల రూపాయలని ముక్కుముఖం తెలియనటువంటి లండన్ కంపెనీకి అక్రమంగా మంత్రివర్గ ఆమోదం లేకుండా ఆర్బీఐ రూల్స్ మొత్తం తుంగలు దొక్కి పంపిస్తే 10 కోట్లు ఆర్బీఐకి మనం దండగా కట్టినాం. మరి ఈడీ సిబిఐ విచారణకు పిలిచినాయి, ఎందుకు వదిలేసినాయి కేటీఆర్ని? మీరు రూపాయికార ఒప్పందం చేసుకోలేదు వాళ్ళతో. ఎవరి చెవులకు పెడతావు జగదీశ్వర్ రెడ్డి నువ్వు? ఇక్కడ ఇటువంటి లంగా మాటలు బంద్ చేయి. ఎవరికి చెంచా? ఎంత బల్బు చూడు. 1 సంవత్సరంన్నర కాల క్రితం ఒక నీచుల అధికారంలోకి వచ్చిందట. దొంగలు నీకన్నా పెద్ద దొంగ ఈ రాష్ట్రంలో ఎవరు లేడు. ఒకసారి ఈయన గారి ఇల్లు కూడా మనం గమనించినట్లయితే దాని ముందు చామతుల ప్యాలెస్ కావచ్చు, తాజ్ కృష్ణ కావచ్చు, పార్క్ హయాత్ కావచ్చు, ఏ హోటల్ పనికిరాదు, అంత లగ్జరీ ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళీ ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు. నీతులంట, నీచాలంట, చెంచాలంట, వీళ్ళు ఏదన్నా అనొచ్చు, అతడు మాత్రం వీళ్ళు ఏమనొద్దు. ఏమని ఇట్లా ఈ రకంగా రెచ్చగొట్టి పంపిస్తారని అట్లా. కేసీఆర్ ఆలోచన మనుషులను అమలు చేసేవాడిగా చెప్తున్నా. కేసీఆర్ క్షమించిన మేము వదిలిపెట్టాం, తెలంగాణ మాత్రమే మేము వదిలిపెట్టాం. ఆలోచన చేసి చెప్తాం. ఎప్పుడు వదిలిపెట్టావు? నీకు అవకాశం వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లు వచ్చినాయి. పార్లమెంటు ఎన్నికలలో చావు తప్పి కన్ను నట్టమైంది అన్నట్లు 0 వచ్చింది, 1 సీట్ రాలేదు. 2-3 సీట్లలో డిపాజిట్లు వచ్చినాయి. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలు అభ్యర్థినే పోటీ పెట్టలేదు. ఇక నీకు అవకాశం ఏమి వస్తుంది జగదీశ్వర్ రెడ్డి? నీకు అవకాశం రావాలంటే ఇంకా రాబోయే ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశం కనబడతలేదు. ఇంకా నీకెక్కడికి వెళ్ళే అవకాశం వస్తుంది? ఈ ఓవర్ యాక్షన్ బంద్ చేయమని చెప్పేది తెలంగాణ ప్రజలు. ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే కనీసం నెక్స్ట్ జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులను దొరుకుతాడు. ఇక సీట్ల గురించి ఓట్ల గురించి పక్కన పెట్టండి. ఇక లేకపోతే అడిగిన దిక్కున్నదు. ఈ పీకుడానికి 8 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రానికి కుప్పలు చేస్తే మళ్ళీ వీళ్ళకి అవకాశం ఇస్తారంట. దొంగలకు సర్ది కట్టి ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని అడగతిన రాష్ట్రం కింద చేసుకున్నాం. మళ్ళీ మీకు ఎక్కడికి వెళ్ళే అవకాశం వస్తుంది?
సిగ్గుండాలి చెప్పుకోవడానికేనా? మనం వస్తుందంట పీకుడుగాడు. ఏ పోలీసులు కూడా ఆపరేట్ మనం తెలంగాణ ఎవరు ఆపడం? నువ్వు రౌడీ కదా. మా దగ్గర అన్పిషన్ ఇస్తూ మాకు కేసు పెడుతున్నారు. దీనికి భయపడుతున్నారు. దానికి భయపడడానికి లేదు. చాలా మంది చూసారు. ఇంకా ప్రజాకోర్టులో శిక్షణ ఇస్తారు. అది కూడా సాధ్యం కాదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాము వదిలేయండి. తప్పకుండా పోలీసులు వాస్తవాన్ని న్యాయస్థానంలో తీసుకోకపోతే తెలుసుకుని మా బాగా తెలుసు. ఎవరికి ఎప్పుడు శిక్ష చేయాలో మా బాగా తెలుసు. నీ ఇష్టం వచ్చినట్టు మా చేతులు ఆయుధం ఉంది, నేను వాడతాం. ఎవరికి ఆయుధం చాలా మంది చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి. వాడతాం, తప్పకుండా వాడతాం. సందర్భం నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా మహానికి యజమాని మీరు చేసిన దుర్మార్గం అంతే కాదు. కేసీఆర్ పైన కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడి చేసి ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏదో వారం చెప్పగలుగుతారు. రాజకీయ పార్టీలు మేము తెలుసుకుంటాం. కాంగ్రెస్ మంత్రి, బీజేపీ మంత్రి, మీరు తెలుసుకుంటాం. ఈ మధ్య మీ మాట్లాడని మీ ఇష్టం పెట్టాలి. ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ వస్తున్నారు? ఎవరికి తిరుగుతున్నారు? మీ మనం అనుకుంటే ఇంట్లో నచ్చలేదా? ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రావు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుల మీద జస్ట్ వీళ్ళ మీద ఏదో ఒక తమ్నేల్ పెడితే వీళ్ళ గారికి ఇంత బాధ అయితే జగదీశ్వర్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 4600 మంది ఫోన్లను మొత్తం ట్యాప్ చేసి లాస్ట్కు ఆల్మోర్లు మాట్లాడుకున్నటువంటి రహస్య విషయాలను కూడా విని వాళ్ళిద్దరి మధ్య బ్లాక్మెయిల్ చేసి సంసారాలు ఇడగొట్టినటువంటి మిమ్మల్ని ఏమన్నా చెప్పు. నువ్వు ఆ రోజు మంత్రిగా ఉన్నావు, అదే డ్రామారావు కింద పనిచేసినావు. ఒక ప్రభాకర్ రావు అనేటటువంటి దొంగని అడ్డం పెట్టుకొని విదేశాల నుంచి అత్యంత సాంకేతికతతో కూడినటువంటి పరికరాలను కొనుక్కొని వచ్చి మొత్తం సినిమా వాళ్ళని వాళ్ళు భార్య భర్తలు మాట్లాడుకున్నటువంటి మాటల కాడ నుంచి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండ విశ్వేశ్వర రెడ్డి, అంతేందుకు మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఒక్క కేటీఆర్ కేసీఆర్ ఫోన్ తప్పిస్తే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ వాళ్ళ అమ్మ ఫోను, చంద్రబాబు నాయుడు, ఇట్లా ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ చేసి శునకానందం పొందినటువంటి మిమ్మల్ని ఏమన్నా చెప్పండి. సరే వాడు మానవీసులు చేసింది తప్ప అనుకుందాం. మీరు 10 ఏళ్ళు మీ రాష్ట్రాన్ని మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పోలీస్ అధికారుల నుంచి మొదలు పెడితే చెప్రాసి నుంచి కలెక్టర్ వరకు ఒక్కరిని వదలకుండా ఫోన్ ట్యాప్ చేసినటువంటి మిమ్మల్ని ఏమన్నా జగదీశ్వర్ రెడ్డి సమాధానం చెప్తావా? నీకు దమ్ముందా? దాంట్లో తప్పు చేయకుంటే ప్రభాకర్ రావు గారు తన ఉద్యోగాన్ని వదిలేసి ఇల్లు పిల్లల్ని వదిలేసి అమెరికా ఒక సంవత్సరం కాలంలో ఎందుకు తలదాచుకుంటాడు? ఎందుకు ఇండియాకి రాకుండా దాక్కున్నాడు? ఎటువంటి తప్పు జరగనప్పుడు కేసీఆర్కు, కేటీఆర్కు, నీకు, మీ అందరికీ తెలియకుండా ప్రభాకర్ రావు ఇట్లా విదేశాలకు పోయి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుక్కొని వచ్చి నక్సలైట్ల మీద వాడతామని చెప్పి ఇంతమంది ఫోన్లు ట్యాప్ ఏ రకంగా చేస్తారు బిడ్డ? ఎవరికి తెలవకుండా చేసే అవకాశం ఉంటుంది చెప్పండి మిత్రులారా. మొత్తం లంగ పనులు, దొంగ పనులు చేయడానికి మీడియా ఈరోజు ఈ రకంగా ప్రవర్తించడానికి కూడా కారణం మీరు గత 10 ఏళ్ళు మీడియాని మొత్తం తొక్కిపట్టి స్వేచ్ఛ లేకుండా ఎవరైనా ప్రశ్నిస్తే ఒక్కొక్కరి మీద 15 కేసులు, 20 కేసుల నుంచి తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళ మీద 100 కేసులు పెట్టిండ్రు. నా మీద కూడా ఒక 14-15 కేసులు పెట్టినటువంటి దుర్మార్గుడు మీరు. మళ్ళీ మీరు ఈరోజు నీతుల గురించి మాట్లాడతారంట. సిగ్గు తప్పినాడు. త్యాగం నియంత్ర త్యాగం ఎవరు చేయలేడు. ఈయన గారు త్యాగం చేసినట్ట. ఏం త్యాగం చేసినావా నువ్వు? నీ ఆస్తులేని తెలంగాణ రాష్ట్రం 2014 కన్నా ముందు నీ ఆస్తులేని, తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ ఆస్తులేని, ఎవరైనా సొత్తు రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు
పేద ప్రజలు 4.5 కోట్ల ప్రజలు రూపాయి పోగేసి ట్యాక్సులు వేసి మేము ట్యాక్సులు కడితే మీ అప్ప జాగిరి అన్నట్లు వేల కోట్ల ఆస్తులు దండుకొని సంపాదించుకున్నారు. మీరు త్యాగం చేసినావు. నీవేం త్యాగం చేసినావు? నీవు త్యాగం చేసినటువంటి అయితే వేసుకోవడానికి ఒక చొక్కా దిక్కులేని నీకు ఈరోజు వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? హైదరాబాద్కు పరిసర ప్రాంతాలలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? నీవు త్యాగం చేసినావు. సిగ్గునాలే చెప్పడానికి. బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి కవితమ్మకు బుర్జు ఖలీఫా బంగ్లాలు వచ్చినాయి. అమెరికాలో ఓయో రూమ్లలో బాత్రూమ్లు నడుపుకునేటటువంటి డ్రామారావుకు ఈరోజు జన్వాడలో 100 కోట్ల ఎకరం దగ్గర 10 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు. 40 ఎకరాలు ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ 600 ఎకరాలు అయింది. మళ్ళీ నీవు నీతులు మాట్లాడతావు. తాను ఇంటర్మీడియట్ చేసే టైంలో ఒక బీసీ బెల్లం హాస్టల్లో ట్రంకు పెట్టే ప్యారగాన్ చెప్పులతో వెళ్ళి చదువుకున్నటువంటి హరీష్ రావుకు ఈరోజు మొయినాబాద్లో ఫామ్ హౌస్లు వచ్చినాయి. వాళ్ళ బిడ్డలు పోయి అమెరికాలో ఈరోజు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏమైనా బస్సు 10 ఏళ్ళలో ఇట్లా ఒకేసారి అమ్మాయిని అదాన్ని మించి మీ ఆస్తులు వస్తాయి. మీరు త్యాగం చేసారా? మీరు త్యాగం చేసినట్టే మేము నమ్మాలనా? తెలంగాణ రాష్ట్రం ఉద్యమం సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక కారు ఈఎంఐ కట్టకుంటే బ్యాంకు వాళ్ళు వచ్చి ఇల్లు తాళం వేస్తాము, కార్ని జప్తు చేస్తామని వేస్తే ఆ కార్ని తీసుకొని పోయి గడ్డంలో దాచిపెట్టినటువంటి దొంగలు మీరు. ఈరోజు మళ్ళీ నీతో మాట్లాడతారా? మేము త్యాగం చేసినాం. ఎక్కడ ఏ త్యాగం చేసినాం? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాం? మీరు చేసిన త్యాగం ఏంది? మీరు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిండ్రు. మీరు త్యాగం చేయలేదు. త్యాగం తెలంగాణ ప్రజలు చేస్తే భోగం మీరు చేసిండ్రు. పంచపక్ష పరమాన్నాలు భుజించిండ్రు. మళ్ళొక్కసారి త్యాగం చేస్తామంటే బట్టలు మొత్తం ఇప్పి బజార్లో నిలబెడతారు. బిడ్డ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకో. మీరు చేసింది త్యాగమే కాదు. మీరు త్యాగం చేసిన వాళ్ళు అయితే మీ ఆస్తులు పెరగకుండా కదా, మీకు అప్పులు పెరుగుతున్నాయి, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతున్నాయి. మీరే త్యాగం నిజంగా చేసిన వాళ్ళు అయితే మీ ఆస్తులు మీ పార్టీ అకౌంట్లో 2,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులు ఉంటాయి. అప్పుడు మీరు త్యాగం చేస్తే చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు కామెంట్ చేయండి. వీళ్ళు త్యాగం చేసిర్రా, తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిర్రా? ఈ వర్తులు ఈ అహంకారంతో ఎవరు చూసుకొని ఈ మేళ ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం మాట్లాడుతున్నావు. నీ అంత కాన్సెన్స్ ఎవరికి లేదు. ఇంకా 2 ఉన్నాయి. దాదాపు మీరు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని నడిపిందే స్లాటర్ హౌస్లు జగదీశ్వర్ రెడ్డి. ఇంకెందుకు నీతులు చెప్తావు? నీవు ఈ రకంగా మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటాయి. ఇంకా 2 ఉన్నాయట. ఒకసారి వినండి. చూడండి. ఇంకా 2 ఉన్నాయి. దాదాపు ఇంకా 2-3 ఉన్నాయట. అందరి సంగతి చెప్తారట. అందరి సంగతి చెప్పే ముందు మీ పార్టీకి కొన్ని భజన చేస్తున్నాయి. ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల మీద ప్రతిరోజు దుమ్మెత్తికి వస్తున్నాయి. వాటి సంగతి చెప్పు ముందు. 2-3 కాదు, మీరు చేసినటువంటి లంగ పనులని దొంగ పనులని ఇంకా 100 ఛానళ్ళు చూపిస్తాయి. మీరు పీకేది ఏం లేదు. ఎవరైనా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కొంతమంది రౌడీలని, మీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే రౌడీలకు, దొంగలకు, చీటర్లకు, ల్యాండ్ గ్రాబర్లకు పెట్టింది పేరు. మళ్ళీ నీవు నీతులు మాట్లాడితే ఇట్లా జగదీశ్వర్ రెడ్డి, నీవు 2-3 ఛానళ్ళని కాదు, ఇంకా ఒక్క ఛానల్ని కూడా నీవు ఏం బీకలేవు. నీ వల్ల ఏం కాదు. ఇంకా 10 ఏళ్ళు అయితే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఎక్కడ పోతుంది. ఇంకెందుకు డ్రామాలు, ఇంకెందుకు ఈ మేకపోతు గాంభీర్యం? ఇక్కడన్నా మీరు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని మేము చేసింది తప్పని చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు. ఇక లేకపోతే మీరు ఈ రకంగానే అహంకారం ప్రదర్శిస్తే రాబోయేటటువంటి ఎన్నికలలో మీకు వచ్చిన 10 సీట్లు కూడా రావు. ఇక్కడ నీ బల్పు, నీ కొవ్వు, నీ అహంకారం తగ్గించుకుంటే బాగుంటుందని మరొకసారి మాజీ మంత్రివర్యులు, కోర్టు కూడా దిక్కులేని కోటీశ్వరునికి ఈరోజు నేను ఒకసారి సూటిగా సవాల్ విసురుతున్నా. దయచేసి వీడియో చూస్తున్నటువంటి మిత్రులు కూడా
మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి SR టీవీ.